వ్యవసాయ మార్కెట్ల పరిస్థితిని చూసేటందుకు టూర్ చేసిన జేఏసీ చైర్మన్ కోదండరాంను వెనక్కి పంపిండ్రు పోలీసులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోన్న యార్డుకు వెళ్లిన ఆయనకు టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు నిరసన తెలిపిండ్రు. ఆయన పోయిన ప్రతి చోట లొల్లవుడితోని ఖమ్మం జిల్లా కూసుమంచిల్ని ఆపి హైదరాబాద్కి పంపిండ్రు పోలీసులు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మార్కెట్ యార్డులలో పర్యటించిన టీజేఏసీ చైర్మన్ కోదండరాంకు నిరసనలు ఎదురైనాయి. ముందుగాల యాదాద్రి జిల్లాల మోత్కూర్ మార్కెట్ యార్డుకు పోయిన కోదండరాం రైతులు పండించిన పంటల్ని పరిశీలించిండు. అక్కడి రైతులతో మాట్లాడిండు. జూన్లో రైతుల సమస్యల పరిష్కారానికి టీజా కార్యాచరణ ప్రకటిస్తదన్నారు కోదండరాం. అయితే ఆయన రాకని నిరసిస్తూ ఆందోళనకు దిగిర్రు టీఆర్ఎస్ కార్యకర్తలు. అసలే గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడతా ఉంటే పరామర్శల పేరుతోని ఇబ్బందులు పెట్టొద్దని రైతులు కూడా కోదండరాంకు నిరసన తెలిపారు. మార్కెట్ యార్డ్ నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేసిర్రు. తర్వాత సూర్యాపేట మార్కెట్ యార్డులో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కోదండరాంను అడ్డుకునే ప్రయత్నం చేసిర్రు టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు. అక్కడి వ్యవసాయ మార్కెట్ల రైతులతోని ముచ్చట పెడదామనుకున్నా పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతోని పోలీసులు కలగజేసుకున్నారు. రైతులు టీఆర్ఎస్ కార్యకర్తలకు నచ్చజెప్పి కోదండరాంను అక్కడి నుంచి పంపించేసిర్రు. సూర్యాపేట నుంచి ఖమ్మం మార్కెట్ కు వెళుతున్న కోదండరాంను ఖమ్మం జిల్లా కూసుమంచి దగ్గరనే ఆపిర్రు పోలీసులు. అక్కడ ఆయనను అడ్డుకుని హైదరాబాద్ కు పంపించిర్రు.